హలో అండి, గుడ్ మార్నింగ్. సో నైట్ మ్యారేజ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో అర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి 4 అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకా అన్నీ సర్దుకుని పడుకునేసరికి 4:30 అలా అయ్యింది. ఇంకా దగ్గరగా 5 అనుకోండి. పోనీ మార్నింగ్ లేచేసరికి అందరికీ 10-10:30 అలా అయిపోయింది. అండ్ ఫ్రెష్ అప్ అయ్యేసరికి 11:30 అయింది. సో ఇప్పుడు కాస్త బ్రేక్ఫాస్ట్ అలా చేసి తర్వాత ఇంకా లంచ్ లేట్గా చేద్దాం అనుకుంటున్నా. డైరెక్ట్ లంచ్ తిందామా అంటే తినలేం కదా, అంతేనని. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయను, కానీ జస్ట్ ఏదో నీరసంగా ఉంటుంది. ఇంకా వీడియో షూటింగ్స్ అటు ఇటు పరుగులు, దానివల్ల కాస్త తినాలనిపిస్తుంది లేండి, ఆకలేస్తుంది. మా వారైతే మార్నింగ్ ఫ్లాట్కి వెళ్ళారు, పని ఉందని చెప్పి. పిల్లలైతే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయారు, బ్రేక్ఫాస్ట్ చేసి ఆడుకుంటున్నారు. ఒక్కొక్కరు నెమ్మదిగా రెడీ అవుతున్నాం. సరేనండి, ఓకే. ఈరోజు కూడా ఏముంటాయి ఏంటన్నది మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా పెళ్లి కూతురు అయితే మార్నింగ్ 7 అయింది మాట. ఈరోజు మార్నింగ్ 7కి వచ్చారన్నమాట. నిన్న పెళ్లి దగ్గర నుండి అలా టెంపుల్స్కి అవి వెళ్ళి అవన్నీ చూసుకుని ఇంటికి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 7 అయిందంట. అండ్ వాళ్ళు కూడా ఇంకా పడుకున్నట్టున్నారు, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేనట్టున్నారు. సరేనండి, ఈరోజు ఈవెంట్ ఇంకా సాయంత్రం అయితే పాన్ పాడిస్తారు, చాలా స్పెషల్స్ ఉంటాయి, చూపిస్తానండి. ఓకేనా, బాయ్. మా తమ్ముడు పెళ్ళి మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అంటే 4 డేస్లో జరిగినటువంటి అన్ని ఎంటర్టైన్మెంట్స్ కలిపి ర్యాండమ్గా షూట్ చేసినవి అన్నీ ఇంక్లూడ్ చేసి ఇదే వీడియోలో షేర్ చేశాను. ఈరోజు లంచ్ రెసిపీస్ వచ్చేసి సాంబార్, క్యారెట్ కొబ్బరి ఫ్రై, వంకాయ జీడిపప్పు, పప్పు టమాటా. వంటలు అయితే అయిపోయాయి, బట్ చెప్పాను కదా ఆల్రెడీ మేము అర్లీ మార్నింగే రావడంతో ఆలస్యంగా రెడీ అయ్యి ఆలస్యంగా వచ్చాము. బ్రేక్ఫాస్ట్లు అవి కూడా ఆలస్యంగానే జరిగినాయి. బట్ అందరం మా వాళ్ళందరూ ఇక్కడే కూర్చున్నమాట, కబుర్లు చెప్పుకుంటూ ఉంటున్నాము. మేమంటే లేట్గా లేచాం, కానీ బట్ అర్లీగా లేచి రెడీ అయిన వాళ్ళైతే ఆ టైంకి అయితే లంచ్ టైం కాబట్టి వాళ్ళు కాస్త అర్లీగానే లంచ్ అది చేసేస్తున్నారు. సో ఇదండి. అండ్ మెహందీ రోజు నాడు పెట్టుకున్నటువంటి మెహందీ డిజైన్స్ నేను మీతో అప్పుడు షేర్ చేయలేదు. క్యాజువల్గా ఇప్పుడు అందరూ కలిపి కూర్చున్నాం కదా, మ్యారేజ్ అది అయిపోయింది, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి కాసేపు అలా వీడియో షూట్ చేశాను అనమాట. ఎవరేం డిజైన్స్ పెట్టుకున్నారు ఏంటి చూపించండి అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇక్కడ. హరిణి, ఫుల్ నేమ్ ఏంటి ఇది? రమ్య హరిణి. రమ్య ఇంకొక కజిన్ ఉండడం వల్ల నీ పేరు హరిణి అని పిలవాలనిపిస్తుంది. జెంట్స్ అందరూ టైంపాస్ కాక ఇక్కడ ఏవో గేమ్స్ ఆడుకుంటున్నారు. అండ్ లేడీస్ అందరూ ఒక పక్కన చేరాము అంటే పక్కాగా ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. మామిడికాయలు తెప్పించి చక్కగా ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసేసి అలా ఉప్పు కారాలు వేసేసి ఇదిగో అందరం కలిపి కూర్చుని తినేస్తున్నాము. అండ్ పిల్లలు కూడా జాయిన్ అయిపోయారు. మేము ఇలా తింటూ ఉంటుంటే వాళ్ళకి అసలు కారాలే అనిపించట్లేదంట. ఇలా ప్లేట్ ఇంకొకటి అరేంజ్ చేసి మాకు కూడా ఇవ్వండి అని చెప్పి జెంట్స్ అడగడంతో సో ఇంకా టైం పట్టేస్తుంది, లోపు ఇవి పట్టుకెళ్ళండి అంటే మిగతా మా లేడీస్ అందరికీ ఎందుకు అలా పట్టుకెళ్ళావు, మనం కదా కట్ చేసుకుని తింటున్నాం, వాళ్ళకి ఎందుకు ఇస్తావు అది ఇది అని చెప్పి అనడంతో అలా 50-50గా తిని మళ్ళీ కట్ చేసుకుని తిన్నాము. సో వాళ్ళు తింటుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి నిజంగా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. సో ఇప్పుడైతే సమ్మర్ టైం కాబట్టి సీజన్ కదా ఎంతైనా పచ్చి మామిడికాయలు అండ్ బంగినపల్లి కాయలు ఇవన్నీ చూసామంటే పక్కకు ఉప్పు కారాలు వేసుకుని తినాలనిపిస్తుంది. అండ్ ఇంతటితో ఆగలేదు, మేమందరం మళ్ళీ ఏం చేసామంటే జెంట్స్ ఇలా కాదు మాకు కాఫీలు కావాలన్నారు. వాళ్ళేనా మేమేనా తక్కువ అని చెప్పి అందరికీ కలిపి ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేద్దామని అనుకునేసరికి తులసి అక్క అంటే రోజక్క వాళ్ళ తోటగోడలు, సో తనైతే నేను ప్రిపేర్ చేస్తానని అన్నారు. తనతో పాటు అలా కాస్త అందరం కలిపి హెల్ప్ చేస్తున్నాము. సో పాలైతే లోపు కాచి తీసుకొచ్చారన్నమాట పెద్దమ్మ అదిని. నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను కానీ సంక్రాంతిలో కిషోర్ గారు అంటే కల్కి అనే వాళ్ళ కో ఆర్టిస్ట్ ఉన్నారు కదా కిషోర్ గారు, ఆయన ప్రిపేర్ చేసినటువంటి వీడియో మీకు చూస్తే తెలిసే ఉంటుంది. సో ఆయన చాలా బాగా ప్రిపేర్ చేశారు, రియల్లీ చాలా టేస్టీగా ఉందన్నమాట కాఫీ అయితే. అండ్ అదే గుర్తొచ్చి మేము అందరూ ఆ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ అక్క అయితే ఇక్కడ చూస్తున్నారు కదా విస్కర్తో చక్కగా బ్లెండ్ చేస్తుంది. కాఫీ పౌడర్ అండ్ షుగర్ కాస్త మిల్క్ ఈ 3 బాగా యాడ్ చేసేసి బాగా బ్లెండ్ చేయాలన్నమాట. ఎంత విస్క్ చేస్తే అంత బాగా ఫోమింగ్ వస్తుంది. సో ఇంకా తర్వాత కాచిన పాలను కూడా వేసేసుకుని షుగర్ సరిపోతుందో లేదా అన్నది ఒకసారి టెస్ట్ చేసుకుని ఇంకా తర్వాత అందరికీ కలిపి కప్స్లో సర్వ్ చేసేసారు. సో ఇది చూస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా కొన్ని ఫన్నీ వేలో ఫన్నీ క్లిప్పింగ్స్ లాంటివి, ఒక తమాషా వేలకోలాలు వెటకారాలు లాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. ఇలాంటి ఈవెంట్స్లో అందరూ ఉండేసరికి ఏంటంటే ఎంతైనా మన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఏదో ఒక ఫన్నీ వేలో వెళ్తూ ఉంటుంది. బట్ అవన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గా తీసుకుంటే బెటర్ అన్నమాట. అంటే చూసేవాళ్ళు నెగిటివ్గా తీసుకుని ఏదో అనేయాలని అన్నట్టుగా అనకండి, ఓకేనా? ఎందుకంటే మేము చాలా
కష్టపడి ఇలా వర్క్ చేస్తూ ఉంటాం కదా. సో మన వాళ్ళు అన్న ఒక ట్రస్ట్లో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు వినిపిస్తున్నాము అంటే మీరు అర్థం చేసుకోండి. అంతేగాని ఏదో చేతిలో మొబైల్ ఉంది కదా అని చెప్పి ఈజీగా ఒక కమెంట్ పెట్టేస్తున్నారు. బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ నుండి రిలేటివ్స్ నుండి అందరూ చూస్తూ ఉంటారు కదా అన్ని వీడియోస్ అనేవి. బట్ మీరు పెట్టేటువంటి కమెంట్ తోటి అవతల వాళ్ళు హర్ట్ అయ్యేలా ఉండకుండా సో వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేలా ఉండాలి తప్ప ఏదో గొప్ప వస్తుందని చెప్పేసి చాలామంది ఏదో అనేయాలి అని అనుకుని అనేస్తారు. బట్ చాలామంది 99% అనుకునే మన సబ్స్క్రైబర్స్ అయితే అంటే ఇలా ఉంటుంది మనకి వీళ్ళు తెలుసు ఫస్ట్ నుండి అని అనుకునే వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. బట్ మిగతా వాళ్ళు ఏంటంటే 1%లోనే ఏదో నెగిటివ్ పట్టుకోలేదో అనేయాలని చెప్పి అంటుంటారు. బట్ నాకు అవి కాస్త నచ్చక ఏంటంటే రిమూవ్ చేసేస్తుంటాను అనమాట. ఒక్కోసారి వాళ్ళతో ఫైట్ చేయడం నాకు అంత ఇష్టం ఉండదు. అంటే నేను వాళ్ళకి అక్కడే టక్కుని ఇచ్చేయచ్చు రిప్లై, బట్ ఇచ్చి దాన్ని మళ్ళీ ల్యాక్ చేయడం నాకు ఇష్టం ఉండక కొన్ని అయితే రిమూవ్ చేసేసి హైడ్ చేసేస్తుంటాను అనమాట. ఓకేనండి, మా వాళ్ళు కాఫీ తాగి రివ్యూ ఇస్తున్నారు. తీసుకో పని తాయి చెప్పండి కదా. ఓకేనండి, కాఫీ విషయంలో అలా ఫన్నీగా ఉంది. ఇంకా మీరు మార్నింగ్ నుండి కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఎక్కడ చూసుండరు, మీరే కాదు మేము కూడా ఎప్పుడు మధ్యాహ్నం నుండి చూసాము. సో వాళ్ళ ఏంటంటే మ్యారేజ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 టెంపుల్స్కి వెళ్ళి దర్శనాలు చేసుకుని ఇంటికి రిటర్న్ వస్తారు. అంటే పెళ్లి కొడుకు ఇంటికి వస్తారు కదా, వచ్చిన తర్వాత గుమ్మాల దగ్గర పేర్లు అవి అడిగి గుమ్మం దాటించి చక్కగా హారతి ఇస్తారు కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బట్ మార్నింగే జరిగింది కదా, అవన్నీ కొంచెం వీడియో షూట్ చేయడం కుదరక కొన్ని స్కిప్ అయిపోయాయి. బట్ వాళ్ళు కాస్త టైర్డ్గా ఉండి ఫ్రెష్ అప్ అయి నెమ్మదిగా ఇంక మధ్యాహ్నం నుండి మాకు కనిపించారు. ఇప్పుడైతే పాన్ పాడిస్తున్నాం ఇక్కడ. ఇక్కడ మా శిరీష పాట పాడమని తమ్ముడిని అయితేనే రిక్వెస్ట్ చేయడం మనసు ఆర్డర్ ఇస్తుంది. మేమందరం నవ్వుకుంటున్నాం. ఇక్కడ అత్తయ్య అయితే ఏదో స్పెషల్ గిఫ్ట్ అని చెప్పి తీసుకొచ్చారు పూలు. అత్తయ్య అదే నా గిఫ్ట్. వావ్, వెరీ నైస్. పెళ్ళైన రోజున స్కిప్ చేస్తే ఇంకా పెళ్లి కొడుకు ఇంటికి వచ్చిన రోజు నుండి మళ్ళీ పెళ్లి కూతురు ఇంటికి తిరిగి వెళ్ళేంత వరకు కూడా ఇలా పాన్ అనేది ఆడిస్తారన్నమాట. ఇది తరతరాల నుండి వస్తుంది. అంటే కేవలం 4వ రోజు పక్కన పెడితే ఇంకా 3 రోజులు ఇలాగా ఆటలు ఆడిస్తారు. సో ఇక్కడ చూస్తూ ఉండండి, ముందైతే చక్కగా 2 బొట్లు పెట్టుకున్నారు. అయిపోతారో భయంకరంగా. కొత్తగా పెళ్ళైన ఈ జంటల మధ్య మంచి బాండింగ్ అండర్స్టాండింగ్ ఉండడం గురించి కొన్ని ముచ్చటైన ఆటలను పెడతారు. ఇలా పెళ్లి కూతురికి సపోర్ట్గా ఉండాలనుకునే వాళ్ళు అటువైపు, పెళ్లి కొడుకుకి సపోర్ట్గా ఉండాలనుకునే వాళ్ళు ఇటువైపు. సో ఇరుపక్కల కూడా చక్కగా అలా కూర్చుని వీళ్ళ మధ్యన ఇలా ముచ్చటగా ఆటలు అవి ఆడిస్తామని చెప్పాను కదా, ఇవే మటండి, చూస్తూ ఉండండి. సో ముందుగా అయితే బొట్లు పెట్టుకున్నారు, తర్వాత పౌడర్లు రాసుకోవాలన్నమాట. ఎంత అందంగా అంటే ఆల్రెడీ మీరు చూసారు. తర్వాత ఇంకా పెద్ద పెద్ద బొట్లు పెట్టిస్తాం, తర్వాత గంధం పూసుకుని సెంట్లు కొట్టుకుని తర్వాత కిల్లీలు స్వీట్స్ అవి ఇవి అన్నీ కలిపి ఇక్కడ తినిపిస్తారు. చూస్తూ ఉండండి.
పని చేసేటప్పుడు ఆలోచించకూడదు. నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? తాగిన తర్వాత అటు తరపు ఉన్న వాళ్ళు ఇటు తరపు ఉన్న వాళ్ళు కూడా కాస్త వీళ్ళిద్దరి మధ్యన చిలిపి పనులు చేయిస్తారన్నమాట. ఇలాగ ద్రాక్ష గుత్తులు, తర్వాత యాపిల్స్ అని అవి ఇవి చాలా రకరకాలు తినిపిస్తారు. తర్వాత పూల బంతితో ఇలా ఇద్దరు కలిపి ఆడుకుంటున్నారు. సో మీరు ఇవన్నీ కూడా సినిమాల్లో చూసుంటారు. రియల్ లైఫ్లో ఇలాంటివి కొన్ని అందరూ కూడా చూపించడానికి షైగా కొంతమంది ఫీల్ అవుతారు. కానీ యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ని కూడా మనం దాచి మెమరబుల్గా ఉంచుకోవడం వలన నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా వరకు ఇలాంటివన్నీ కూడా ఫాలో అవ్వట్లేదు. ట్రెడిషనల్ని ఫాలో అవ్వడం అనేది మన పెద్దవాళ్ళకి మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అండి. ఈ రోజు మనమే ఫాలో కానప్పుడు ఇంకా మన తర్వాత తరం వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ఇంకేం తెలుస్తుంది చెప్పండి. ఆ ఉద్దేశంలో వీడియో అయితే తీసాను, చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే పూర్వం ఏంటి అంటే ఈ పద్ధతికి కారణం భార్య భర్తలు అంటే కొత్తగా పెళ్ళైన ఈ జంట మధ్యన ఒక బిడియం లాంటిది ఉండకూడదు అనే ఉద్దేశం. అలానే ఎవరి తెలివి ఎంతవరకు ఉంది, ఎవరు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఫీలింగ్స్కి మంచి బాండింగ్ ఉంటుందన్నమాట. అందుకోసమేనండి ఇలా చేస్తారు. ఇప్పటి వరకు వీళ్ళు ఆడిన ఆటలో సగం వంత అయింది, మిగిలిన సగం వంత అయితే ఇక్కడ చిల్లర పైసలతో ఆడుకుంటారు. ఇప్పుడు చూస్తూ ఉండండి. ఈ ఆటలోని సరిలో బేస్లా ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే అంత బ్యాక్గ్రౌండ్లో క్లిప్పింగ్స్ కూడా లేవు. బట్ నేను మీకు షార్ట్ కట్లో ఒక టాపిక్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ కాయిన్స్ యాక్చువల్గా మా నానమ్మ తాతయ్య వాళ్ళు ఆడిన తర్వాత, మా డాడీ పెదనాన్నలు చిన్నాన్నలు వాళ్ళు ఆడిన తర్వాత, కల్కి అన్నయ్య రమేష్ అన్నయ్య ఇప్పుడు మా తమ్ముడు అంటే 3 తరాలుగా ఆడుతూ వచ్చారు. తర్వాత తరం వాళ్ళకు కూడా ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. సో అంత జాగ్రత్తగా భద్రపరిచారన్నమాట మా పెద్దలు అయితేనివి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న కాయిన్స్ వేరు కానీ ఆ కాయిన్స్ అయితే 5 పైసలు 10 పైసలు అన్ని అవే ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ డైలాగులు పెద్దమ్మా ఈ గేమ్ కోసం. ఈ ఆటలన్నింటినీ కలిపి పాన్పో అంటారండి. పాన్పు అయితే ఆడించడం పూర్తయిపోయిన తర్వాత దంపతులిద్దరికి కూడా ఇక్కడ హారతి అనేది ఇచ్చి చక్కగా వాళ్ళని ఇంకా లేపుతాము. ఈ రోజుతో కలిపి ఇంకా 3 రోజులు ఇలాగ ఆటలు ఆడిస్తారు అన్నమాట. పాన్పు ఆట అయితేనే ఇలా పూర్తయిపోయిన తర్వాత అండ్ మ్యారేజ్ వీడియో చూసే ఉంటారు కదా. మ్యారేజ్ వీడియోలోని శిరీష అండ్ తేజ బావు గారు వాళ్ళ పెళ్లి రోజు అని చెప్పాం కదా. ఆ సందర్భంగా ఈ రోజు వీళ్ళకి కేక్ కటింగ్ ఉంది. ఈ సందర్భంగా వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ని ఇలా జరపాలి అని చెప్పి అనుకుని మేమందరం కూడా కేక్ అయితే తెప్పించాము. చూస్తూ ఉండండి. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళ కేక్ కటింగ్ జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. నూతన వధువరులు నాని ఎక్కడున్నా రావాలి. మా బావ అయితే వధువరులను పిలుస్తున్నారు కానీ వధువు ఇక్కడే ఉంది, చూసుకోలేదు. వరుడు రావడమే ఆలస్యం అన్నమాట. ఇంకా తను కూడా వచ్చేస్తే కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ మా మరదలు స్పందనకి పెళ్ళైన తర్వాత తోడగుడ్డగా వస్తారు కదా. సో అలాగా తోడుగా అయితేనే వాళ్ళ అక్క చైతన్య గారు అలానే వాళ్ళ బావ నితిన్ గారు అర్జున్ తోటి కలిపి వచ్చారు. ఓకేనండి. శిరీష అండ్ తేజ బావ గారు కేక్ కట్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు కేక్ కట్ చేసిన బిట్ అయితే ఎక్కడో మిస్ అయింది. ఇంకా తర్వాత క్లిప్పింగ్ నుండి కంటిన్యూ చేస్తున్నాను.
కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా డిన్నర్ దగ్గరికి వచ్చేసాము. డిన్నర్ కంప్లీట్ చేసుకుని నైట్ చాలాసేపు గేమ్స్ ఆడుకున్నాం అన్నమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో కలిపి 12 to 12:30 వరకు కూడా. అండ్ ఇన్ని మిక్సింగ్లో ఉన్న వీడియోకి ఎలా టైటిల్ పెట్టాలి కూడా తెలియక ఇంక ఇలా కానిచ్చేసాను. ఆగంటే చాలా ఆగంటే ఆగం మేము అన్నట్టు వేసింది. సౌండ్ వస్తాయా చెక్కని చెక్క చెక్క చెక్కని చూద్దాం. టైం టైం ఆన్ చేస్తారా? పరిగెత్తమంటుంది మీరు మిమ్మల్ని పరిగెత్తమంటుంది. పరిగెత్తాలంట. పరిగెత్తండి పరిగెత్తండి. తింటున్నావా? ఏం చెప్పాలి? నువ్వు తింటున్నావా పెడుతున్నావా? వెరీ గుడ్. కరెక్ట్ కరెక్ట్. 3 letters. 3 పదాలా? ఫస్ట్ ఓకే మీరు చెప్పండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు. త్రిమూర్తులు. ముగ్గురు. కైట్ అండి. కైట బాలకృష్ణుడా? ముగ్గురు. పూజ పోతులూరి వీరబ్రహ్మ. అవును లక్ష్మీదేవి. శివుడు భూమాత మోహిని నాగిని. పక్కుండు కిశాంత్ పక్కుండు. ప్రియాంక పిన్ని వీడియో ఒకసారి పక్కుండు పిన్ని. మూవీ నేమ్స్కి సంబంధించిన దమ్చరార్స్ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మీరు ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ టైం అట. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఆడేవాళ్ళమే. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తేజ బాబు గారు, నితిన్ గారు, మా వారు వీళ్ళందరూ ఫస్ట్ టైం అట ఆడడం. మేము చాలా ఎంజాయ్ చేసాం. మా వారు ఇక్కడ చెప్పలేకపోతున్నారని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. దమ్చరార్స్ గేమ్ అయితే మేము ఇంత ఎంజాయ్ ఎప్పుడూ చేయలేదండి. అందరూ కొత్త వాళ్ళు. అండ్ ఈ సిచ్యువేషన్లో మా వాళ్ళ కజిన్స్ అందరూ జాయిన్ అవ్వడంతో ఒక రేంజ్లోకి వెళ్ళిపోయిందన్నమాట. రచ్చ చేసేసాం. ఎవ్రీ టైం ఇదంతా మీకు తెలిసిందే. అండ్ సంక్రాంతి వీడియోస్లో కూడా చూపించాను కదా అని చెప్పి చాలా వరకు నేను వీడియో తీయలేదు. ఎందుకంటే అప్పటికే స్టోరేజ్ చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ షూట్ చేస్తున్నాను కదా మ్యారేజ్కి సంబంధించి. అందుకోసం ఇవన్నీ ఎక్స్ట్రాగా ఉంటాయని చెప్పి నేను కొన్ని కట్ చేసేసాను. బట్ రానున్న రోజుల్లో ఇంకా సంక్రాంతి డేస్ ఇవన్నీ ఉంటాయి కదండి. అప్పుడు మళ్ళీ ఆడుకుంటున్నప్పుడు తప్పకుండా షేర్ చేస్తానులేండి. అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా షూట్ చేస్తాను. అండ్ ఈ ఒక్క వీడియోలోనే చాలా ర్యాండమ్గా షూట్ చేసిన వీడియోస్ అన్ని ఇంక్లూడ్ చేసి మీతో షేర్ చేస్తున్నానని చెప్పాను కదా. యాక్చువల్గా వసంత స్నానాలు ఉన్నాయి. పాన్పు ఆటలతో పాటుగానే మేమందరం కూడా ఎంజాయ్ చేసిన ఆటలు కూడా చాలా ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, తమ్ముడు మ్యారేజ్లో నుండి కల్కి అన్నయ్య, సత్య వదిన పిల్లలతోటి ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. అండ్ నివిషా స్కూల్లోని యాన్యువల్ డే అవి కూడా కంప్లీట్ చేసుకుని సత్య వదిన నెక్స్ట్ డేకే పిల్లలతో వచ్చేసింది. అండ్ కల్కి అన్నయ్య అయితే షూటింగ్ ఏదో ఉందని హైదరాబాద్లో ఉండిపోయారు.
ఇది వచ్చేసి నెక్స్ట్ డే, అంటే మ్యారేజ్ అయిన 3rd డే అన్నమాట. అండ్ మేమందరం కూడా మా పెద్దత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అనుకోకుండా అందరం అక్కడ గ్యాదర్ అవుదాం అని చెప్పి అనుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చాలా చాలా ఫన్నీగా జరిగింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కూడా చాలా గేమ్స్ ఆడుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. చాలా వరకు అప్పటికే స్టోరేజ్ ఎక్కువ ఉందని చెప్పి వీడియోస్ అయితే కొన్ని తీయలేకపోయాను. బట్ ఇక్కడ మేనమామలతోటి అల్లుళ్ళు అందరూ కూడా సరదాగా ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే నాకు మా వారికి కలిపి సన్మానం చేస్తున్నారు. ఆ సన్మానం ఏంటి, దేనికి సంబంధించి అనేది నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. మీరైతే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే. వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా. అండ్ చాలా హ్యాపీ. మా మేనత్తలు ఏంటి, అక్కడ మా వాళ్ళు కజిన్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారన్నమాట. యాక్చువల్గా సన్మానం అనే కాన్సెప్ట్లో అనుకోలేదు. అందరం గ్యాదర్ అయ్యాము, ఫన్నీగా వెళ్తుంది, సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. భోజనాలు అవి చేసేసాక ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అందరూ చోట ఉన్నారు కదా, ఓకే అని చెప్పి ఛానల్ కోసం ఒక టాపిక్ వచ్చింది అంతే. ఇంకా అందరికి ఒక హుషారు వచ్చేసి సన్మానం లాగా ఒక చిన్నగా స్మాల్ సెలబ్రేషన్ అనుకోండి అది. బట్ మెమరబుల్గా ఉంటుంది కదా, చాలా హ్యాపీ అనిపించింది అందరిలోని ఈ విధంగా చేశారు అని చెప్పి. అలానే మా పెద్దనాన్న గారు కూడా ఒక మంచి స్పీచ్ కూడా ఇచ్చారు, చూస్తూ ఉండండి. అందరికీ నమస్కారాలు. సన్మానానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా కష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓకేనండి, మీకు మ్యాటర్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైందంటే ఛానల్కి సంబంధించి చాలా మంచి గుర్తింపు అనేది తెచ్చుకున్నాం అనే సందర్భంలోనే మా వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి నాకు మా వారికి కలిపి ఈ సందర్భంగా ఒక చిన్న సన్మానం చేస్తున్నారు. అప్పుడు దాకా సరదాగానే ఉన్నాను, బట్ ఇంకా చివరికి వచ్చేసరికి ఎమోషనల్ అయిపోయాయి అనమాట. ఇంకా ఆ సిచ్యువేషన్కి అలా అనిపించేస్తుంది, చూస్తూ ఉండండి. అంటే నేను ఈ రోజు స్థాయికి ఉన్నాను అంటే నా ఫ్యామిలీ సపోర్ట్తో పాటుగానే మీరందరూ కూడా నన్ను ఇంతవరకు గుర్తించి స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. పెద్ద కొంచెం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆపించే డబ్బులు లాగేస్తుంది కూడా ఆడతామంటే డబ్బులు ఎంత తెచ్చొద్దాం. మా పెద్దనాన్న, డాడీ వాళ్ళు, చిన్నాన్నలు, మా మేనత్తలు, మా మావయ్య గారు వాళ్ళు, బావలు, కజిన్స్, అక్క వాళ్ళు, వదిన, ఇంకా అందరూ చాలా చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యారన్నమాట నా మూమెంట్ని. ఇంకా నాకైతే మాటలు లేవు, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఆనంద బాష్పాలు కూడా వచ్చేసాయి. మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మేము ఒక పల్లెటూరు నుంచి దేశాలు కూడా మా గురించి తెలియపరిచి ఈవేళ గోదావరి రుచులపై సురేఖ అనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి మా కుటుంబం మా కుటుంబంలో ఉండి ఇంత ఘనకార్యం సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇదంతా కూడా ఆయన భర్త గారు అయిన పైడిపల్లి సతీష్ గారికి సపోర్ట్ వల్ల ఇదంతా జరుగుతుంది. మేము కూడా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విన్నారు కదండి, మా వాళ్ళందరూ కలిపి ఇంకా అలాగా ఈ సెలబ్రేషన్ ఇలా చేసేసరికి నాకు ఉండపట్లపోయాను, ఏడుపు వచ్చింది. అత్తయ్య వాళ్ళు అయ్యి కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉండి నాకు ముద్దులు పెట్టేశారు, పెద్దమ్మ వాళ్ళు, అత్తయ్యలు అందరూ కూడా. నాకు యాక్చువల్గా వీడియో చేస్తున్నప్పుడు కూడా కంట్లో టీయర్స్ వచ్చేస్తున్నాయి. హ్యాపీ మూమెంట్ అండి. అంటే సందర్భం ఎలాంటిదే, ఎప్పుడు ఏంటి అని అన్నది పక్కన పెడితే ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఒక చిన్నదైనా పెద్దదైనా చెప్పాలనుకున్న ఒక టాపిక్ని బట్టి కూడా ఆ హ్యాపీ ఫీల్ అనేది వచ్చేస్తుంది కదా. మరి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం నేను, మా వారు కూడా మూమెంట్ని అయితేని. సో వన్స్ అగైన్ మీరందరూ కూడా నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. నాకు సపోర్ట్గా ఉన్న మా హస్బెండ్ నుండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏదో సరదా కోసం స్టార్ట్ చేసిన ఈ ఛానల్ అనేది ఈ రోజు ఈ స్థాయికి వస్తుందని అనుకోలేదు. జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేసిన నేను అసలు చాలా వరకు తెలుసుకున్నాను యూట్యూబ్ అంటే ఏంటో.
ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్తో ఒక మంచి పేరు గుర్తింపుని తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓకేనండి, అదే రోజు సాయంకాలం సమయంలోనే తమ్ముడికి మరదలకి వసంత స్నానాలు అనేవి చేయించన్నమాట. సో వాళ్ళతో పాటు మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. హల్దీ లాగానే చూస్తూ ఉండండి, బాగా ఎంజాయ్ చేస్తాము. వసంత స్నానాలు అని చెప్పేసి ఈ మధ్య రోజులో ఏదో ఒక రోజు చేయిస్తారన్నమాట. తమ్ముడికి మరదలకి కలిపి ముందుగా అయితేనే హల్దీ టైప్ లాగానే ముందైతే ఇలా ఆయిల్ అనేది అప్లై చేసి తర్వాత సున్నిపిండి అవి పెట్టి తర్వాత ఇంకా నీళ్ళు అనేవి పోస్తారు, పసుపు నీళ్ళు అవిని. తర్వాత నెమ్మదిగా ఇంకా అందరూ కూడా వాటర్లతో కొట్టుకుని డాన్సులు చేసి చాలా చాలా సందడి చేసేసామన్నమాట. మామూలుగా జరగలేదు. పెళ్లి కూతురు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సందడే వేరు కదా, వేరే లెవెల్లో ఉంటుంది మరి. సో అంతేనని అందుకోసమేనండి టైటిల్లో యాక్చువల్గా ఇన్ని క్లిప్పింగ్స్ ఉంటే ఏది ఎలా పెట్టాలో అర్థం కాలేదు. శిరీష వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్, మాకు సన్మానం చేయడము, పాన్పు ఆటలు అండ్ దంషల్ ఆర్ట్స్ గేమ్స్, తర్వాత ఇక్కడైతే వసంత స్నానాలు జరుగుతున్నాయి కదా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మిస్ కాకుండా చూడండి అని అందుకే అని సార్లు చెప్తున్నాను. అండ్ ఇంట్రో కూడా అందుకే పెట్టడానికి టైం లేక కట్ చేసేసాను, వీడియోలు అంతా ఎక్కువ ఉందని. ఇక్కడైతే పెళ్లి కూతురు పైన తమ్ముడు అలా బెండ్ అయిన తర్వాత నీళ్ళు అనేవి పోస్తారు అనమాట, పసుపు నీళ్ళు. చాలా చాలా సందడిగా సరదాగా జరిగిందండి. యాక్చువల్గా హల్దీ ఈవెంట్కి అయితే మా కజిన్స్ చాలా మంది రాలేదు కదా, ఆ టైంలో లేకపోయినా కానీ ఈ టైంలో ఈ సందర్భంగా ఉన్నారని చెప్పేసి ఇంకా మామూలుగా ఆడుకోలేదు. ఒకరికొకరు ఇంకా కసిగా వాటర్లు పోసేసుకున్నాం. బావ మరదలకు సంబంధించిన వరసలు ఎక్కువగా ఉండడం వలన ఇంకా మామూలుగా లేదు, బాగా ఎంజాయ్ చేస్తాం. అందరూ వాటర్లు పోసుకోవడాలు అవి కూడా. అండ్ ఫైనల్గా చెప్పాలంటే మట్టలు కూడా పోసేసుకోవడం మొదలు పెట్టారు. బాబోయ్ అనిపించింది నిజంగా. అండ్ కళ్ళు తుడుచుకునే గ్యాప్ కూడా లేకుండా పట్టుకొచ్చి వాటర్లు పోసేస్తున్నారు. నేను ఒకరికి పోస్తే ఇంకొకరు నాకు వచ్చిపోయాడు, అలా కదా చూస్తున్నారు కదా, మొదలయ్యింది. ఓకేనండి, కాసేపు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నా అంటే మామూలుగా కాదు. హల్దీ డే మళ్ళీ రిపీట్ అయింది అన్నట్టుగా అనిపించింది. మా వాళ్ళందరూ ఈ రోజు ఉండడం వల్ల రచ్చ అయిపోయింది అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మా వారు మాత్రం తప్పించుకుని వీడియో షూట్ చేస్తున్నారు. ఇంకా అందరూ డాన్సులు కూడా చేయడం మొదలు పెట్టాము. అక్కడ చూస్తున్నారు కదా ఎంత బురద అయిపోయిందంటే మామూలుగా కాదు. మా తమ్ముడు పెళ్లి పేరు చెప్పి మేమందరం చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ తిరిగి రాని క్షణాలు. బట్ ఈ వీడియోస్ ద్వారా మళ్ళీ ఆ క్షణాలను నెమరు వేసుకునే అవకాశం దక్కింది. మేమంతా ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే హెల్త్ బాగాలేదనే వంకతో మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు ఇక్కడ. మా వారి విషయంలో నేనైతే ఊరుకున్నాను కానీ మిగతా వాళ్ళు ఊరుకోలేదు, తడిపేశారు ఆయన్ని.
ఇలాంటి సందర్భాలలో సరదాగా ఎంజాయ్ చేయడానికి వయసుతో సంబంధం ఏముంది చెప్పండి. అందుకే అందరం సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మా వారిని అయితే హరిని అయితే వాటర్తో తడిపేసింది. నేను తర్వాత చూసి హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇలా నేను చూడలేదు కదా, అందుకోసం ఆయన మీద ఎవరు నీళ్ళు పోసారని అడిగితే హరిని అని చెప్పింది. థ్యాంక్ యూరా, మంచి పని చేసావు ఆయన తడిపి అని చెప్పి. శిరీష్ అంటుంది మేము తడిపితే మాత్రం ఊరుకోలేదు, హరిని తడుపుతూ తడిపించుకున్నారా అంటుంది. ఓకేనండి, వసంత స్నానాలు అని చెప్పేసి మట్టి స్నానాలు కూడా చేసేసాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన చక్కగా తల స్నానాలు అవి చేసి వచ్చేసి ఇంకా పాన్ పడిస్తారు కదా దంపతులు ఇద్దరికి కూడా, అక్కడికి వచ్చేసాము. అందరం కూడా రెడీగా ఉన్నాం. బొట్లు పెట్టుకున్నారా? ముందు కుంకాలు పెట్టుకున్నారా? నాన్న బాబు అర్థమైపోయింది, ఓపెన్ చేయకు. ఈ పాన్ పాటని మొదటి రోజు ఆడించాం లేదా రెండో రోజు మూడో రోజు వేళ్ళే ఆడేసుకున్నారు. మాకు ఇబ్బంది లేకుండా బాగా ఎంజాయ్ చేసాము. కానీ మా అందరి మెమోరీస్ బాగా గుర్తు చేసుకున్నాం ఆ సందర్భంగాని. పెళ్ళైన కొత్తలో జరిపించే ఆటలే కదా ఇవి. ఇలా చూడండి. అరే ఇలా చూడండి, ఇద్దరు బొట్లు పెట్టుకోవాలి. కుంకాలు పెట్టుకుని ఇప్పుడు చూస్తాను. పెద్ద పెట్టుకోవాలి, పెద్ద పెట్టాలి. వాళ్ళు ఎగరా ముందు రోజు ఆటల్లో మా పెద్దత్త రంగంలో దిగితే ఈ రోజు మా బేబత్త రంగంలోకి దిగుతున్నారు ఫ్రూట్స్ పట్టుకుని. రాఘవేంద్రరావు గారు వెళ్తాండి. చేతితో పట్టుకోకండి యాపిల్. నువ్వు సలహాలు పట్టుకోవట్లేదు, చాలా బాగానే ఉన్నారు ప్రిపేర్డ్. బొగ్గలు జాగ్రత్త. ఇప్పుడు పట్టుకోవడానికి రెడీగా నేను కామెంటరీ ఇస్తాను. క్రికెట్ కామెంటరీ లాగా ఇప్పుడు వెరీ గుడ్. ఫుల్ గా ఇద్దరు కొరికేసి కానీ దాన్ని కొరకుదాం అనుకున్న ముక్క బాగా వేలాడుతుంది. బ్యాక్గ్రౌండ్ లో చూసారు కదా, నేను రోజక్క కలిపి క్రికెట్ కామెంటర్ లాగా ఇస్తున్నమాట. మిగతా వాళ్ళందరూ చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. కామ్ గా ఉన్నారా అప్పటి వరకుని. తర్వాత ఇంకా చాలా అల్లరి చేసేసాము. అండ్ నన్ను అయితే హారతి ఇచ్చినప్పుడు పాట పాడమన్నారు. చాలా స్వీట్ వాయిస్ తో పాడాను. చూసి ఎవరు భయపడకండి, హ్యాపీగా. అంటే చెప్పాను కదా ఆల్రెడీ నేను స్టార్టింగ్ లోనే, ఏదో ఆ మూమెంట్ ని తగ్గట్టుగా అందరినీ నవ్వించడం గురించి చేసేటువంటి ఆ చిలిపి చేష్టలు అనమాట. అంతే. ఇంకా జెంట్స్ ఎవరు కనిపించట్లేదు అని అనుకుంటున్నారు కదా, మా బంధువుల అబ్బాయిది మ్యారేజ్ అయిన థర్డ్ డే భోజనాలు ఏవో పెట్టుకుంటే జెంట్స్ అందరూ అక్కడ భోజనాలకు వెళ్ళారు. బట్ ఈ సందర్భంగా మేము అందరం పాన్ పాడిస్తున్నాం ఇక్కడ. అండ్ సాంగ్ కూడా పాడాను చూడండి. అండ్ అంతేకాకుండా జెంట్స్ కూడా తర్వాత జాయిన్ అయ్యారు. విన్నారు కదండి, పాట అందుకోమన్నారు. ఎప్పుడు పాడే పాటలే కదా ఏముందని చెప్పి హారతి గై కొన్నవి అని చెప్పి వాయిస్ కాస్త అలా గంభీరంగా పాడేసి కాసేపు అందరినీ నవ్వించేసాను. అండ్ తర్వాత అయితే హౌసీ ఆడుకున్నాము చాలాసేపు, 12 గంటల దాకాని. అంటే ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, కాసేపు అందరం కలిసి కూర్చుని స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా అందరం కూర్చుని ఆటలాడడం మొదలు పెట్టాము. ఇప్పుడు గెలుచుకున్నారు ఫస్ట్ లైన్, ఇప్పుడు మిగిలింది లాస్ట్ లైన్ అండ్ హౌస్ 6-8, 6-8.
68. అలా హౌస్ చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్, అంటే యాక్చువల్గా వ్రతం జరిగిన ఆ ఈవినింగ్, బట్ నేను ఆ వీడియో క్లిప్పింగ్స్ని కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోస్గా ఉంటుందని ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మ్యూజికల్ చైర్స్ గేమ్స్ ఆడుకున్నాము. అండ్ జెంట్స్ పక్కన గేమ్స్ ఆడుకుంటున్నారు, మేము అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. దాని తర్వాత స్టార్ట్ చేసాం మళ్ళీ దంషల్ ఆర్ట్స్ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. అది కూడా చాలాసేపు ఆడుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం పూజ వీడియో అనేది వస్తుంది అన్నమాట. బట్ ఆ రోజు ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్ జరిగింది, మీరు ఇక్కడ చూస్తుంది. బట్ ఇదేంటంటే ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేసేసాను, చెప్తున్నాను కదా ఆల్రెడీ. సో ఆ వ్రతం పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంక్లూడ్ చేసే కంటే ఎంటర్టైన్మెంట్గా ఉంది కదా ఇవంతా ఎలానో చూస్తున్నారని ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. అండ్ తర్వాత చూడండి మ్యూజికల్ చైర్స్ ఆడుకున్నాం లేడీస్ అందరూని. నిజానికి చెప్పాలంటే ఎంజాయ్ చేయని క్షణం అంటూ లేదండి. ఎవ్రీ మూమెంట్ని ఎవ్రీ సెకండ్ని కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఎస్పెషల్లీ మేమంతా కూడా ఇంత ఎంజాయ్ చేస్తున్నామంటే మెయిన్ అయితే మా ఫ్యామిలీ సపోర్టే. సాంగ్ ఆపే లోపు మేము కళ్ళు తిరిగి పడిపోతాం అనిపించింది. ఆ సాంగ్కి తగ్గట్టుగా చెప్పాలంటే పోతే ఇంకొకటి రావడం కాదు, ఈ గేమ్లో పోతే కనుక పక్కకి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా తోడగుడ్డగా తీసుకొచ్చి చైతన్య గారిని అవుట్ చేసేసాం. ఆవిడనే కాదు ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు ఆడుతున్నాం అందరం. ఇక్కడ ప్రియాంక బుజ్జక్కని అవుట్ చేసిందని చెప్పి బుజ్జక్క వాళ్ళ తమ్ముడు ఉమ్మాబాబు ఎంత ఫీల్ అయిపోయాడో. మ్యూజికల్ చైర్ గేమ్స్ అంటారు కానీ తక్కువ మెంబర్స్తో ఆడితే వేరేగా ఉంటుంది. బట్ ఎక్కువ మెంబర్స్తో ఆడి అంటే దాని చుట్టూ తిరిగి ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి ఇక్కడ. ఈ హడావుల్లో మేమేమో చైర్స్ చుట్టూ తిరుగుతుంటుంటే మా బావలు అయితే చైర్స్లో వాటర్లు వేస్తున్నారు మమ్మల్ని ఆట పట్టించడానికి. ప్రియాంక అవుట్ అయినప్పుడు అందరూ ఎందుకంత హ్యాపీ అయిపోయారంటే ప్రియాంక చాలా మందిని అవుట్ చేసింది కదా. సో నేను ప్రియాంకని అవుట్ చేసేసరికి అందరూ చాలా గంతులేసి కేకలేసేసారు. ఇంకా ఫైనల్గా మా పెద్ద అక్క హనీ అక్క నేను ఇద్దరం కలిపి ఉన్నాము. మా అక్కతో ఇంకా మామూలుగా ఆడుకోకూడదు ఊరుకోకూడదు అని చెప్పేసి తను ఇంకా విపరీతంగా పరుగులు పెట్టించేసాను. అండ్ ఫైనల్గా ఎవరు కూర్చుంటారని గెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ పెట్టండి. అనే లోపే నెక్స్ట్ క్లిప్పింగ్ వచ్చేస్తుంది, మరి చూసేయండి. నేను అస్సలు ఊహించలేదు. పాపం మా అక్కకి ఇచ్చేద్దాం చేయాలనుకునేసరికి నా పక్కన ఉండగానే మ్యూజిక్ ఆగిపోయిందని చెప్పేసి నేనే కూర్చుని ఉండిపోయాను. చాలా ఫీల్ అయింది కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ యాక్చువల్గా 3-4 years బ్యాక్ సంక్రాంతి టైంలోని ఇలా చైర్స్ గేమ్స్ ఆడినప్పుడు నేను విన్ అయ్యాను. అండ్ తర్వాత ఇదే విన్ అవ్వడం మళ్ళీని ఆ హ్యాపీ మూమెంట్లో ఉన్నాను. సో ఇదండి ఈ రోజు వీడియో అయితే చాలా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి పెట్టాము, జెంట్స్ కూడా పెడదాం అనుకుంటుంటే మేము ఆడడం ఇలాంటి ఆటలు కావాలంటే కబడ్డీ ఆడతాం అన్నారు. బాబు మేమైతే అస్సలు ఆడలేము, మాకు ఓపికలు లేవు, కావాలంటే ఇదే ఆడిస్తామని అంటే ఇలా చిన్నపిల్లల ఆటలు మేము ఆడమని అన్నారు. పిల్లలు ఓడిపోయారు అంటే తీసుకోలేరు కదా, బట్ వాళ్ళని విన్ అయినట్టుగా ట్రీట్ చేస్తాం. మొదలుపెట్టింది 6 పిల్లలు, బట్ 3 అమ్మాయిలు వెళ్ళిపోయారు, 3 అబ్బాయిలు మిగిలారు. అండ్ ఎవరు ఫైనల్కి వస్తారో చూద్దాం మరి. కానీ ఈ ఆట ఆడుతున్నంతసేపు కూడా మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, అది ఆగుతుందేమోనని కంగారులో చాలాసార్లు కూర్చుంటాం కదా. మా చిన్నోడు మా పెద్దోడిని అవుట్ చేసేసాడనే సంతోషంలో మా ఓడైతే గంతులు వేసేసి డ్యాన్సులు చేసేస్తున్నాడు. అందరూ వీడే విన్ అయిపోతున్నారు అనుకున్నాం.
విశాల్ మా పెద్దోడిని మా చిన్నోడు అవుట్ చేసినప్పుడు వాడి ఫేస్లో ఉన్న ఆనందం ఎంత ఉందో మా చిన్నోడు అవుట్ అయినప్పుడు మా అందరి ఫేస్లో అంతే ఆనందం ఉంది అన్నమాట. వాడు పాపం తీసుకోలేకపోయాడు. ఇదండి ఇంకా ఫైనల్గా ఈరోజు ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా? అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.